నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. నా పేరు పులివర్తి మాల్యాద్రి. పెదటిపల్లి గ్రామ ఒరుగుంటపాడు మండలం పెదటిపల్లి గ్రామ కాపురస్తుని. మీ జనతా మీడియాకు ద్వారా పెదటిపల్లి పరిసర ప్రాంత ప్రజలకు అంకాల తల్లి దీవెనలతోటి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలకి పెదటిపల్లి 3 గ్రామాలు, పెదటిపల్లి పంచాయతీ పక్కనున్న గ్రామాలు ప్రజలకి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాము. సార్, మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా జరుగుతున్నాయి? పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అరాచకం అనేది ఒకటి పక్క తొలగిపోయింది. ఎందుకంటే గ్రామాలలో మీకు అందరికీ తెలిసిందే, చిన్నదానికి పెద్దదానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తప్పే రోజులు పోయినాయి. రెవెన్యూ సమస్యలు కూడా ఒక్కొక్కటి క్రమంగా తగ్గుతూ వచ్చినాయి. అభివృద్ధి పరంగా చూస్తే గత గవర్నమెంట్కు ఇప్పుడు కూర్చొని పరిశీలన చేసుకోవచ్చు. సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, మిగతా పాఠశాల, మెయిన్ పాఠశాల నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి పనితీరు వల్ల ఈరోజు ప్రైవేటు స్కూళ్ళు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. అది గమనించాలని కోరుకుంటున్నాం. మిగతాది మన సిమెంట్ రోడ్లు కానీ, మన అంకాలమ్మ తల్లి ఆలయం చుట్టూ కానీ గ్రామంలో కూడా ఎక్కడ ఖాళీ లేకుండా సిమెంట్ రోడ్డు వేశారు మన కూటమి నాయకులు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, మరి ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? కార్యకర్తలని ఎలా చూసుకుంటున్నారు? ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది. ఆయన కొత్తగా వచ్చినా కానీ పాత గుర్తులను చెరిపేస్తూ కొంచెం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఉన్నారు. అది ఎప్పుడైనా పనికొచ్చే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని గుర్తించి కొంచెము చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పదవులు అనుభవించే వాళ్ళు పనులు కొన్ని చేయలేరు. పదవులు అనుభవించిన వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్ పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు గుర్తించి పనిచేయాలని కోరుకుంటున్నాం మేము. సార్, ఇప్పటి వరకు మరి మీ గ్రామంలో చేసింది ఏంటి, ఇంకా చేయాల్సింది ఏంటి? మా గ్రామంలో చాలా వరకు బాగానే చేశారు. ఇంకా చేయవలసింది ఒకటి, చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఊరు మా గ్రామ పంచాయతీ. ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వైద్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము విజయవాడలో మేము ఒకసారి ఒక మీటింగ్లో మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే మేము ఎక్కడున్నా కానీ మా దృష్టి అంతా పెదటిపల్లి మీదనే ఉంటుంది. ఈ అభివృద్ధి, ఈ పార్టీ అంటే మాకు పిచ్చి ప్రాణం, అది వేరే విషయం. కానీ మా గ్రామంలో చుట్టుపక్కల అన్ని గ్రామాలు కలుపుకొని ఒక కమ్యూనిటీ, హెల్త్ కమ్యూనిటీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. దానికి మా గ్రామస్తులుగా మేము కూడా రాజా ఆధ్వర్యంలో మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరియు అటుసమల్లి వెంకటనారాయణ, రాజా, మిగతా నాయకులు అందరూ తరపున వాళ్ళ వెనకొని మేము నడుస్తామని చెప్తున్నాం. నా పేరు నావెల్ల రాజేంద్ర, ఒరుగుంటపాడు మండలం పెద్దపల్లి గ్రామం, నెల్లూరు జిల్లా. నేను యూనిట్ ఇన్ఛార్జిని. కూటమి ప్రభుత్వం వచ్చినాక సూపర్ 6లో భాగంగా సూపర్ 6 కింద 6 పథకాలు ఇచ్చారు. 6 పథకాలు కూడా సూపర్ సక్సెస్గా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక భారీగా సిమెంట్ రోడ్లు అన్నీ ఇవ్వడం జరిగింది. మా గ్రామం పరిధిలో దగ్గర 1,20,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేయడం జరిగింది ఈ 2 సంవత్సరాలలో. ఇప్పుడు మా గ్రామ పరిధిలోనే పౌర సభ్య వెలుగొండ ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు పెద్దపల్లి రిజర్వాయర్ అనేది మా గ్రామ పరిధిలోనే ఉంది. అది నిరుపయోగంగా ఆగిపోయింది. 70% వర్క్ జరిగింది, 30% ఆగిపోయింది. లాస్ట్ 5 ఏళ్ళు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్లియర్ చేసి తొందరగా అది క్లియర్ చేసేస్తే మా చుట్టుపక్కల గ్రామంలో 6 మల్లాలు టోటల్గా మా తాలూకాలో 6 మల్లాలు కవర్ అవుతాయి. పౌర సభ్య వెలుగొండ ప్రాజెక్టు అంతర్భాగమైన పెద్దపల్లి రిజర్వాయర్ మీద మా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టున్నారు. దాని మీద సీరియస్గానే వర్క్ జరుగుతుంది. మా కూటమి ప్రభుత్వం పూర్తి చేయగలమనే నమ్మకం మాకుంది. త్వరలో స్థానిక సమస్యలు రాబోతున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మరి దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నాము. మా సూపర్ 6లో భాగంగా 6 పథకాలు ఇవ్వడమైంది. ఇంకా ఇవ్వాల్సిన 1-2 కార్యక్రమాలు ఉన్నాయి.
అవి కూడా త్వరలో మా గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. కొత్త పెన్షన్లు కానీ, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఇల్లు కానీ, అవి రెండు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి ఇస్తే ఇంకా అసలు మాకు ఇరుకు తిరిగి మళ్ళీ చూడాల్సిన పని కూడా ఉండదు. మా గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి పెట్టింది. త్వరలోనే అవి కూడా ఇవ్వడం జరుగుతుందని ఆశిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఐ అయినా కూడా లోకల్లో కొంత విషయం తెలుసుకోకపోయినా, అప్పటికి తెలియకపోయినా, ఇప్పుడు వచ్చినాక ఈ 2 సంవత్సరాలు బాగా దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారు 8 మండలాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల పరంగా దూసుకుపోతున్నాడని తెలియజేస్తున్నాం. ముందుగా నా పేరు మన్నం మాధవ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదములు, మా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి ధన్యవాదములు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా సూపర్ 6 సూపర్ సక్సెస్ అయింది. రైతుల గురించి బాగా చెప్పండి. నా పేరు అడసమల్లి పిచ్చయ్య, పెదిరెడ్డిపల్లి గ్రామం, ఉరగనపాడు మండలం. మా ఊర్లో రైతులు చాలామంది భూమిని నమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు. కానీ టయానికి ఎరువులు, దానికి సంబంధించిన గిట్టుబాటు ధరలు ఇవన్నీ అనుకూలంగా సమకూర్చవలసిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే. ముందుగా మా జనతా మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ అమరావతి ఛానల్ తరపు నుంచి పెదిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా అంకమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు. ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు హరిబాబు దారపనేని, మాది పెద్దిరెడ్డిపల్లి గ్రామం, వరికొంటపాడు మండలం, నెల్లూరు జిల్లా. మేము గత 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంకాలమ్మ గుడి ఓపెనింగ్ కానీ, ఈ చుట్టుపక్కల ఈ గ్రౌండ్ వర్క్ కానీ అంతా కంప్లీట్ చేసి, ఇది ఫస్ట్ యానివర్సరీగా రెండో తిరునాళ్ళ చేశాము. ఇది 2వ తిరునాళ్ళలో 3వ రోజు సిరిమాన మహోత్సవం సాయంత్రం జరుగుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సుమారు ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలలో ఒక 65 లక్షల వరకు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ పైన కప్పులు క్లోజ్ చేయడం కానీ ఇవంతా కంప్లీట్ చేశాము. అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్కి అర్హులుండి వితంతువులకి పెన్షన్ రాకుండా రెడ్ మార్క్లో పెట్టారో వాళ్ళందరి పెన్షన్లన్నీ రిలీజ్ చేసి, స్ట్రీమ్ లైన్ చేసి, గత టర్మ్లో ఎవరైతే రిలీజ్ చేశారో వాటన్నిటిని కూడా రిలీజ్ చేసి, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా, ఈ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఈ పెన్షన్ అనేది మంజూరు అయినది. అలాగే ఈ ఊర్లో ఎటువంటి స్కామ్లకు అవకాశం లేకుండా ప్రతి ఒక్కరు ఎవరి దయాక్షణాల్లో ఆధారపడకుండా వాళ్ళే రైట్ అండ్ రాయల్గా వెళ్ళి వాళ్ళ పెన్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఇలా ఉండేది కాదు. ఎవరైనా సరే వాళ్ళ సపోర్టు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడితే ఒక నెల ఇచ్చేది, ఇంకొక నెల ఇవ్వకుండా ఇలా మభ్యపెట్టి చాలా మంది యొక్క బాధల్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా అన్యాయం చేశారు. వాళ్ళకి రైట్ అండ్ రాయల్గా రావాల్సిన దాన్ని కూడా చేశారు. ఇంకోటి ప్రథమంగా చెప్పాలంటే ఈ ఊర్లో ఇంతకుముందు గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేకపోయేవాళ్ళు. ఏ భార్య భర్తలు కొట్టుకున్నా, ఇంటి పక్కన వాళ్ళు పక్కన గొడవ పెట్టుకున్నా, ఇద్దరి మధ్య చిన్న గొడవ అయినా సరే ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేసేవాళ్ళు. ఈ 2 సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన అవసరం లేకుండానే ఎవరికి వాళ్ళే మనస్పర్ధలు లేకుండా ముందుకెళ్తున్నారు. వీటన్నిటికంటే ప్రథమంగా ఈ పెద్దిరెడ్డిపల్లికి పోల సుబ్బయ్య ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఒక చిన్నపాటి స్టోరేజ్ ఉంది. దీనికి 2014 నుంచి 19 వరకు సుమారు 50 నుంచి 60% వరకు పనులు పూర్తయ్యాయి. 19 నుంచి 24 వరకు ఎటువంటి రూపాయి కూడా విధించకపోగా ఒకసారి మళ్ళీ మన నీటిపారుదల శాఖ మంత్రి గారైనట్టు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేశారు. బట్ వచ్చారు వెళ్ళారు తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే గారైనటువంటి కాకర్ల సురేష్ గారు దీనిపైన కూడా బాగా ఫోకస్ చేశారు. కమింగ్ 2-3 మంత్స్లో కానీ వితిన్ 6 మంత్స్లో దీన్ని స్టార్ట్ చేసి త్వరగా ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే, ఎలాగో ఆల్రెడీ జూలై ఎండ్కి ప్రధాన పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా దీన్ని కూడా స్టార్ట్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉదయగిరి తర్వాత ఉండే మండలాలు మర్రిపాడు వరకు కూడా వీటన్నిటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఈక్వల్గా చేస్తుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా ప్రభుత్వం చేసే పనులను గుర్తించి
వీళ్ళకే సపోర్ట్ చేయాలని మేము మనవి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో లా కాకుండా ఎవరైతే ఈ బతిమలాడతారో లేదంటే ఎవరైతే వాళ్ళని అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతారో అలా వాళ్ళని లొంగ తీసుకోవడం ఇలా చేశారు. అలాంటివి ఏమీ లేకుండా చేస్తున్న ఈ గవర్నమెంట్కి అందరూ 100% సపోర్ట్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర, పెద్దిరెడ్డిపల్లి గ్రామం. మా గ్రామంలో మా అత్యంత ఉపయోగమైన అంకాలమ్మ తల్లి తిరునాళ్ళ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడికి సంబంధించి కూడా ఈ గుడి దగ్గర కూడా 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు మా ఎమ్మెల్యే గారు మాకు సహకరించడం జరిగింది. ఇంకా 50 లక్షల దాకా అవసరం ఉంది, అది కూడా త్వరలో ఇస్తానని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మా ఉత్సవాలకు సంబంధించి 5వ రోజు అయినటువంటి బేస్తవారం నాడు మా గుడికి రావడం కూడా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని విషయాల్లో కూడా మాకు ఎమ్మెల్యే గారు బాగానే సహకరిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. సార్, మరి మీ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది ఎంతవరకు నెరవేర్చారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నారా లోకేష్ బాబు సారథ్యంలో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 6,000 చిల్లర కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మరో 10,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పినట్టు 100% నెరవేర్చడం జరిగింది. సార్ చెప్పండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మినీ ఇండస్ట్రీలో భాగంగా మా ఉదయగిరి తాలూకాలో దొత్తలూరు మండలానికి సుమారు 1000 కోట్లతోటి ఒక హెలికాప్టర్ సంబంధించిన ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారి చొరవతోటి, నారా చంద్రబాబు నాయుడు గారి నిధులతోటి చేయడం జరిగింది. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కానీ, రాయలసీమలో ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఇవన్నీ కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా చెప్పడానికి కూడా చాలా చేయడం జరిగింది. ఇంకా చేస్తూనే ఉంటాము. చెప్పండి, మీ పేరు, మీ డీటెయిల్ చెప్పండి. నా పేరు రావెల్ల చెంచునాగయ్య, పెద్దిరెడ్డిపల్లి గ్రామం. మా ఊర్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కట్టుతున్నారు. సగం కట్టి ఆగిపోయింది. ఆ సగం పూర్తి చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని కంటిన్యూ చేసి అందరికీ మంచి చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశించాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. ఆయన కూడా సెలవు తీసుకుంటున్నాడు. కానీ తొందరగా, ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది, తొందరగా పూర్తిగా చేసి ఆ ప్రాజెక్టు గురించి మాకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నాం. అందరూ